వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. హాయ్ అందరు, ఒకసారి ఈ ఫుడ్ వీడియోస్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకుంటే ఈ వావ్ ఫుడ్స్ చూడండి. అండ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయంట, స్పెషల్ బోనస్. నో డౌట్ దాంట్లో. అంతా బాగానే ఉందా? హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలేదు, ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఈరోజు మనం 40వ పాకం చెఫ్ అవతారం ఎత్తేసాం అనమాట. సో లేట్ చేయాలని అనిపించట్లేదు, ఏం చెప్పాలని కూడా లేదు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నానో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి, ఇవన్నీ కూడా నేనేం చెప్పను. అంత ఫార్మాలిటీగా ఒకే ప్రాసెస్లో వెళ్ళాలని మనకేం లేదు. ముందుగా బంగాళదుంపల్ని ఇలా పీల్ చేసి పెట్టుకున్నాను. ఈ పీల్ చేసిన వాటిని ఇప్పుడు కట్ చేసేద్దాం. మొత్తానికి బంగాళదుంపలు అయితే తరిగేసాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఇలా పక్కన పెట్టుకుని స్టవ్ అరేంజ్ చేయాలి. వేసుకుంటే చాలు. బంగాళదుంప వేపుడు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మ్యాక్సిమం అందరికీ ఇష్టమే. ఏదో కాళ్ళ నొప్పులు పెడతాయి అదేనే తిన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మ్యాక్సిమం అందరూ బాగా ఇష్టపడతారు. సో ఇష్టపడిన కొంతమంది పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తామంటే, ఇది ఈ పల్లీలు ఉన్నాయి చూడండి, ఈ పల్లీలను కూడా యాడ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా ఇష్టపడతారు అనమాట. చేసి చూపిస్తాను, మీరు తెలుసుకోండి. ఇక చూడండి, ఇవి ఎర్రగా వేగిపోయాయి అనమాట. ఎర్రగా వేగిపోతే తీసేసి వీటిని, ఇదిగో కనిపించిందా మీకు? అసలు వేగిపోతే ఇవి వేగిపోయాయి అనమాట, తీసేస్తున్నాను. స్పూన్ తెచ్చుకుంటాను ఎందుకన్నా మంచి. స్టవ్ ఆరిపోయింది, వెలిగించా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది పోపులు పెట్టి, అపర్ణ గారు పోపులు పెట్టిది. జీలకర్ర కొంచెం ఇట్లా వేగిన తర్వాత మనకి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. నేను కరివేపాకు మర్చిపోయాను ఇందాక, ఇంతకీ బంగాళదుంపలు అవన్నీ తెచ్చి కరివేపాకు మర్చిపోయాను. మనకు బద్ధకం కదా, లిస్ట్ రాసుకోం, వెళ్ళిపోతాం, తెచ్చేస్తాం, మర్చిపోతాం. యాజ్ యూజువల్ ఇప్పుడు అందంగా తరుక్కున్నటువంటి మన బంగాళదుంప ముక్కల్ని నీళ్లు లేకుండా, నీళ్ళు ఉండకూడదు అసలు, నీళ్ళు లేకుండా ఇలా పొడి పొడిగా అవి యాడ్ చేసుకోవాలి. ఇలా వదిలేస్తే మెల్లగా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. చూద్దాం, కాసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మెల్లగా అయిపోతుంది. ముక్కలు ఇలా వేగడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, ఐఎమ్ నాట్ ఎ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్తో ఉప్పు వేసేద్దాం. ఉప్పు వేసి ఊరుకుంటే కుదరదు, కలపాలి. అమ్మా, ఉప్పు వేస్తే సైలెంట్ అయింది, ఇందా నుంచి గోలగోలు చేస్తున్నాయి. ఆపుతావా? ఆపగలవా? ఆపలేవు, ఆపవు కూడా. ఎవరు నవ్వుతున్నారు అక్కడ? నవ్వకండి. నా పక్కన కాదు, వీడియో చూసేవాళ్ళు నవ్వకండి. నేను కరెక్ట్గానే చెప్పాను. ఈసారి అలా వేయించి చూడండి, మీకే కరెక్ట్గా వస్తుంది. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్స్ వేయాలంటే కింద అర్జెంటుగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము వెంటనే రిప్లై ఇస్తాం అనమాట. ఈ వీడియో పెట్టిన అరగంట గంటలోపు ఎవరైతే కామెంట్లు చేస్తారో వాళ్ళందరికీ కూడా గుండెకాయలు టక్క 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 ఇచ్చేస్తాం. ఓ పక్క నుంచి అపర్ణ, ఓ పక్క నుంచి నేను. అది సో ఆ ఛాన్స్ మిస్ అవ్వకండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోయా, దీంట్లో ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనంటే మ్యాక్సిమం అలా ఇష్టపడను.
అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. వస్తున్నా ఆగమ్మా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. చాలామంది ఇలా మూత పెట్టరు, కానీ నేను ఇలా మూత పెట్టి వండడమే నేర్చుకున్నాను. ఇలాగే బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క కొరికినప్పుడు అద్భుత. స్టవ్ మీద వండితే ఇంత బాధ ఉండేది కాదు. టేబుల్ ఏమో వైట్ టేబుల్, అందంగా చేస్తూ తుడుచుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. కాదు సార్, మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నా. బాగానే వేగింది గుండు, బాగుంది. మీకు తినాలనిపిస్తుంది కదా, రేట్ ఎందుకు వేయించుకోండి, మొదలు పెట్టండి. మీ కిచెన్లోకి వెళ్ళి మీరు మొదలు పెట్టండి. ఎన్ని ఉన్నాయో చూడు, ఏదో ఒకటి ఉడికిందా లేదా వేగిందా లేదా అని వేసుకున్నాను నోట్లోకి. అన్నీ ఎందుకు తినేస్తాం? వంట చేసేవాళ్ళు ఎప్పుడు ఎక్కువ తినేరు. ఎందుకో తెలుసా? చేసిన తర్వాతరా మేము వడ్డిస్తాం కదా, అదే నేను వడ్డిస్తాను, నువ్వే వడ్డించుకుంటావు. ఆ వడ్డించుకున్న తర్వాత తిన్న తర్వాత నువ్వు బాగుంది అని చెప్పాలంటే మిగలాలి కదా. అందుకని అన్నీ తినమన్నమాట. సమపాళ్ళలో అన్నీ వేసి చక్కగా ఏదైతే ఎక్కువ అవుతుంది అని అనిపిస్తుందో, మీకు తెలియదు, నేనంటే ఎక్స్పీరియన్స్డ్ ఫెలో కాబట్టి అప్పుడప్పుడు వంట చేస్తాను కాబట్టి సంవత్సరానికి 2 సార్లు నాకు తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాను, ఇలా ఒకటి తీసుకుని అలా నోటు వేసుకుంటాం. అలా చెప్తాడు బ్లాంక్ పేజ్ వేసుకుని. ఎక్కువ అవుతుంది అది ఒకటే అని చెప్పి తెలిసింది కాబట్టి వేసుకున్నాను. తప్పే ఉంది? ఆడిన ప్రతి చోట తనే గెలిచేవాడు. పిల్లలు భలే ఇష్టపడతారు ఇలా కారం వేయకుండా. ముక్కలు చూడండి ఇలా ఉన్నాయి కదా, ఇవి ఇలా ఉప్పు పెట్టేసి జీలకర్ర ఉప్పు పెట్టి బాగుంటుంది ఆ ఫ్లేవర్ పెట్టి. వీటిలో ఏం చేయాలంటే మీరు ఇది తీస్తున్నాను అనుకోకుండా ఒక చిన్న ప్లేట్లో ఒక 4 ముక్కలు ఇలా తీసి, ఎన్నో వద్దు, ఒక 4 ముక్కలు అలా తీసి వాళ్ళకి ఇవ్వండి, తినమని చెప్పండి. భలే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బంగాళదుంప, ఎప్పుడైనా సరే బంగాళదుంప ఎప్పుడు చేయ అమ్మ అని మిమ్మల్ని తింటూనే ఉంటారు. నా మాట శాసనం, రామ్దేవ బాబా ఆసనం. ఈ ముక్కలు ఏం చేయాలంటే అప్పటికి ఇచ్చేస్తే తినేస్తుంది. చెప్పనన్నాను కదా, సరేలేండి కానివ్వండి. సో మొత్తానికి అదిరిపోయే క్రంచీ మసాలా లేదు. సో మొత్తానికి అదిరిపోయే క్రంచీ బంగాళదుంప ఫ్రై, పొటాటో ఫ్రై రెడీ. చూసేస్తారా ఎలా వచ్చిందో? చూసేయండి. ఓకే గాయస్, ఇది ఈరోజు అయితే సింపుల్గా షార్ట్కట్గా చాలా ఫాస్ట్గా చేశాను. ఎక్కువసేపు వీడియో కూడా లెంత్ కూడా ఏం లేదు. సో ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేసేస్తాను. సో మ్యాక్సిమం ఈరోజు ఈవినింగే అప్లోడ్ చేస్తాను. వెంటనే మీరు వీడియోని లైక్ చేసేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అప్పుడే మన వీడియోస్కి ఎంగేజ్మెంట్ వస్తుంది, ఛానల్కి ఎంగేజ్మెంట్ వచ్చి రీచ్ పెరుగుతుంది.